గుడ్ మార్నింగ్. మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైనా మనం సీరియస్గా తీసుకోకపోతే మన యాజమాన్యం మన మీద చాలా సీరియస్గా ఉంది. ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మనకి అడ్మిషన్స్ తీసుకొస్తేనే శాలరీస్ అంట అని యాజమాన్యం వారు నిన్నే మీటింగ్లో చెప్పారు. దయచేసి అడ్మిషన్స్ లిస్ట్ ఇస్తున్నాను ఒక్కొక్కరికి. ఈ అడ్మిషన్స్ తీసుకొస్తేనే మీకు శాలరీ ఇస్తాను, లేదంటే లేదు. దట్స్ ఇట్. ఏం కాలేజ్ రా బాబు, పక్కడానికి వచ్చామా అడ్మిషన్ ఇవ్వడానికి కాదు, అర్థం కావట్లేదు. నమస్కారం అండి పెద్దయ్య గారు. నేను బాలయ్య కాలేజ్ నుంచి వచ్చామండి. మీ అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది కదా. రీసెంట్గా మెరిట్ లిస్ట్లో మా కాలేజీలో మీ అబ్బాయికి సీట్ వచ్చిందండి. అవునండి. ఏంటంటే మా కాలేజ్లో ఎంపీసీ, మెయిన్స్, ఇంజనీరింగ్ మొత్తం మన దగ్గరే ఉన్నాయండి. ఓకే, మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు కాబట్టి మా దాంట్లో సీట్ వచ్చింది. సంవత్సరానికి వచ్చి 3 లక్షలు అవుతాయి. 3 లక్షలేనండి. రిలేషన్ అంటే భయపడద్దండి, రిలేషన్ భయపడద్దు. మనకి ఏంటంటే నెలకి ఈఎంఐ నెలకి ఇంత అమౌంట్ అన్ని పే చేసుకోవచ్చు. నెలకి అవునండి. ఒకసారి మీరు పే చేయ అవసరం లేదు. నెలకి ఇంత ఒక 10,000 నుంచి 5,000 అలానే కట్టించుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు 3 లక్షలే కదా, మేము వేరే కాలేజ్ అని ఉంటాం. మాది టాప్ మోస్ట్ 10 ర్యాంకులు మావే. ఇప్పుడు అది తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇది తక్కువ అండి అడ్మిషన్స్, దాంట్లో మీద కాబట్టి ఇప్పుడు ఇక్కడ సైన్ పెట్టారనుకోండి, మీ అబ్బాయికి అడ్మిషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒక 10,000 మాత్రమే. అదే మీరు కాలేజ్ దగ్గరికి వచ్చారనుకోండి డైరెక్ట్గా 30,000 అవుతుందండి. అవునండి, అది తక్కువలే ఉన్నాయి కాబట్టి మేము వచ్చామండి. అది ఒకసారి ఆలోచించండి. ఓకే ఓకే సార్, ఒకసారి సంతకం పెట్టండి, అయిపోతుంది. సరే, ఇక్కడ పెట్టండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకరా మన బుట్టలో పడ్డాడు సార్. మీరు ఇచ్చిన టార్గెట్ అయిపోయింది. మరి నా శాలరీ సంగతి ఏంటి చెప్పండి.